మధ్యలో నాదు మధ్యలో నాదు కాళ్ళు దూకు మాకు కాళ్ళు ఎంత ఎద్దు ఈడ్చుకుంటారు కాకపోతే కరెక్ట్ ఆయన దూరం వస్తున్నావు నువ్వు శాంతం నందపడే చిన్నగా ఉంది. అదే కప్పలు ఉండవు మన అది చెప్పులకి వెళ్ళిపోతాయి. ఉంది ఉంది కప్పకు అటు వెళ్ళిపోతాయి. ఇజ్జుడు మహానందికి దారి ఇంటి నుంచి మహానంది కలిపోవచ్చు. ఇదేం కోనే కంట బయటకు దారి ఇదేమో మహానంది వెళ్తా ఎలా అమ్మా బయటకు రాదు ఇటు మహానంది. ఇదిగో ఇది మహానంది ఇది కోనేరు ఎలా మాయదు చిరోకసు స్వామి వారి ఊరు. ఇగో ఇక్కడ నుంచి చూద్దామండి. ఒప్ప అయ్యో ఏంటి ఇంకా మహానంది ఇంకా లోపల గురువు చేసింది ఇక్కడ స్వామి వారి తిరుపతికి వెళ్ళిపోవచ్చు అసలు నుంచి పక్కన నుంచి శ్రీశైలం వెళ్ళచ్చు. చిన్నగా కూర్చుంటే నాకు అక్కడ వెళ్ళాలనిపిస్తుంది. నాకు మహానంది కూడా ఎట్లా ఇదేంటిది కొలను ఆయన స్నానం చేశాడంట. శ్రీశైలంకి దారి రాశారు. ఇటువైపు శ్రీశైలం దారిందంట. శ్రీశైలం వాళ్ళు లోపలికి వెళ్ళి కావాలని బ్రిక్స్ పెట్టారు. ఎక్కడ లోపలికి వెళ్ళి అది బ్రిక్స్ చూడు ఇక్కడేగా లోపలికి వెళ్ళండి. డాడీ అది ఫోటో పడారు చూడు. ఆ శ్రీశైలానికి దారి మహానంది దారి రోడ్డు కిందకి చూపి కొద్దిగా గుహంత ఎంత భయంకరంగా అడగకుండా కిందకి చూపి ఇటు వాళ్ళకి కాబట్టి వాళ్ళ దేవుళ్ళు కాబట్టి గాలి వెళ్తుందని మా దైవం గాలి అప్పుడు పైపులు కర్రలు పట్టుకోవడానికి లైట్లు ఉండవు ఏముండవు నిత్యం ఇంత చీకట్లో ఇంత పైకి వచ్చి స్వామివారి మెట్లు కూడా ఉండవు. ఇక్కడ కూర్చొని కాలజ్ఞానం రాశారు. ఉండలేకపోతుంది. మహానంది దారంటే అటు శ్రీశైలానికి దారంటే మహానంది మనం ఇందాక వెళ్ళాము. అయ్యో నేను ఇందాక నా బాడీకి సీజన్ బాడీకి వెళ్ళి 2 కావాలని ఇదేమో యాగంటికి దారంట. ఎన్ని రకాలు ఉన్నాయి. ఇదిగో పైన డాడీ ఇవన్నీ వీడియోలో పడేది. కాలజ్ఞానం రాసేస్తాను. ఇది నేను ఇది అన్ని వీడియో ఇది కూడా పడు అక్కడ అది కాదు రాయి తెలుసు. ఇక్కడికి వచ్చి ఇప్పుడు కూడా 2 దీపావళి గురించి చెప్పాలి. రాయి పెట్టారు. అవును మా అమ్మ ఒకసారి అమ్మో అయ్యో అమ్మో అమ్మో అంటుంది. ఇక్కడ కూర్చొని రాశారు. ఎక్కడ ఇదేంటి దీపం ఉంది చూసుకోవేంటి. ఊపిరి ఆగుతుంది.